చెరువు 50 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఏకైక వ్యవసాయ ఉత్పత్తి భూమి. దీన్ని మేము వదులుకోవడానికి ఎలాంటి సంతృప్తిగా లేవు. కాబట్టి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం జరిగేదానికి వీల్లేదు. మేము అసలు ఒప్పుకోము, దీన్ని జరగనేము. మేము పచ్చగా పైరు పండించుకోవడం ఇష్టం లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన కుట్ర ఇది. కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి నిర్మాణం జరగకూడదు. నాయుడుపేట పట్టణానికి ఆనుకొని 1/2 కిలోమీటర్గా లేనటువంటి ఈ ఎన్నమాల చెరువు సుమారు 50 సంవత్సరాల నుంచి మాలా మాదిగా యానాది ఎరుకుల అందరం కూడా కలిసి మలిసి అన్నదమ్ముల్లాగా ఈ చెరువులో సుమారు 125 మంది పైగానే వ్యవసాయం చేసుకొని బిడ్డల్ని చదివించుకుంటూ ఆహ్లాదకరంగా ఉంటూ ఉన్నాం. కానీ ఈరోజు 2019 నుంచి 24 వైసీపీ ప్రభుత్వంలో ఎస్టీపీ ట్యాంక్ అని వైఎస్ఆర్సీపీ తుమ్మూరు చెరువులో వచ్చిన ఎస్టీపీ ట్యాంక్ ని తుమ్మూరు చెరువులో శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన దాన్ని విన్నమాల చెరువులో తీసుకొచ్చి ఇక్కడ మాలా మాదిగా బతకూడదు, దీన్ని ఏదో ఒక విధంగా ఎస్టీపీ ట్యాంక్ కట్టిస్తే వారెవరు కూడా భూములు సాగు చేయరు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓ గారికి కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా అధికారులందరూ కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇక్కడ ట్యాంక్ కట్టొద్దండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా ఇక్కడ ఈ చెరువులో బతుకుతూ ఉన్నాము. దయచేసి ఈ ఎస్టీపీ ట్యాంక్ అనే దాన్ని ఆపియండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ చెరువు ఇరిగేషన్ సంబంధించి ఇరిగేషన్ డిఈ కావచ్చు, ఇరిగేషన్ ఏఈ కావచ్చు, ఏ అధికారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయకట్ట ప్రెసిడెంట్ ఉన్నాడు. మాకు ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈరోజు బలవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ట్యాంక్ నిర్మించడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఈ ట్యాంకీ కట్టే కాంట్రాక్టర్లు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇరిగేషన్ డిఈ గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, అందరికి కూడా ఇంటిమేషన్ చేశాం. యాజ్ ఏ రైతుల ద్వారా మీరు కూడా మొండి వైఖరి పెట్టుకొని దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి మీరు వస్తే మాత్రం రైతులందరం కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ హెచ్చరిక బోర్డు నాటారు. మాకు ఎవరికి ప్రమేయం లేకుండా ఈ హెచ్చరిక బోర్డు నాటారు. మేము అందరం కలిసి కూడా ఈ హెచ్చరిక బోర్డుని తొలగిస్తున్నాం. రాజశ్రీ గౌరవనీయులైన తిరుపతి కలెక్టర్ గారికి ఒక చిన్న విన్నపం. అయ్యా కలెక్టర్ గారు, ఈ ఎన్నవాల గ్రామం చెరువు సర్వే నంబర్ 247లో మేము 40 ఏళ్లుగా పంటలు పండించుకుంటున్నాము. ఈ భూమిని మాకు గవర్నమెంటే ఇచ్చింది. ఈ భూముల మీద మోటార్లు, బోవులు మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఈ చెల్లో యూటీబీ ప్లాంట్ డంపింగ్ యార్డ్ కట్టేదానికి వీలు లేదని విన్నవించుకుంటున్నాము. ఈ చెరువు మీద మేము టేటస్కో తెచ్చుకొని సుమారుగా 250 మంది కుటుంబాలు మేము బ్రతుకుతా ఉన్నాం. కావున మా కమిషనర్ గారు, నాయుడుపేట కమిషనర్ గారు ఈ వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి తుమ్మూరు చెరువుకు వచ్చినటువంటి ఈ డంపింగ్ యార్డుని విన్నమాల చెరువులోకి దీన్ని బదిలీ చేశారు. ఇది ఎంతైనా ఇది తప్పు. ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ కడితే రైతులందరూ నష్టపోతారు. కాబట్టి దీన్ని విన్నమాల గ్రామం రైతులందరం మేము ఈ యొక్క డంపింగ్ యార్డుని నిషేధిస్తున్నాము. దయతో మీరు ఆలోచించి ఈ యార్డుని తుమ్మూరు చెరువులోకి బదిలీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మహారాజశ్రీ గౌరవనీయులైన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి సమకములకు విన్నమాల పంచాయతీ విన్నమాల గ్రామ కాపురస్తులైన ఎస్సీలు ఎస్టీలు నివసిస్తున్నటువంటి విన్నమాల గ్రామంలో 247 సర్వే నంబర్లు చెరువు అనాదిగా ఉన్నది. అయినప్పటికీ 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హయాంలో ఇందిరాగాంధీ గారి చేత లీజు పట్టాలు పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలు ఎస్టీలు మాలా మాదిగులు యానాదులు ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నాము. ఇలా ఈ పచ్చని భూమిలో ఆ ఎస్టీపీ ట్యాంక్ ని తీసుకురావాలని చెప్పి దాంట్లో నుంచి వచ్చే వాటర్ ద్వారా మా వ్యవసాయ భూములు చెడిపోవాలని చెప్పి గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఒక కుట్రతో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ చెరువులో వదిలినారు. ఇది ఎంత మాత్రము మాకు సమ్మతం లేదు. మేము వ్యవసాయం చేసుకునే భూములు మాకు ఉంచండి. ఈ ఎస్టీపీ ట్యాంక్ ని రిమూవ్ చేయండి. ఇక్కడ నిర్మించడానికి వీలు లేదు.